హలో అందరికీ. చపాతీలు ఎన్ని గంటలైనా మెత్తగా సాఫ్ట్‌గా 2 వేళ్ళతో తుంచితే తునిగేలాగా ఉండాలంటే ఇలా అయితే చేసుకోండి. పిండినైతే ఫస్ట్ ఇలా వెడల్పాటి ప్లేట్‌లో వేసుకొని కొద్దిగా ఆయిల్, కొద్దిగా నూనె వేసేసుకొని బాగా కలిపేసేయండి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఫస్ట్ వేళ్ళతో తడపండి పిండిని. బాగా తడిచిన తర్వాత ఇంకా ఎన్ని కావాలో అన్ని వాటర్ వేసుకొని ఇలా ఉండ మాదిరి చేసేసి పైన ఆయిల్ వేసేసి దీన్ని మూసి పెట్టేసేయండి ఒక హాఫ్ అన్ అవర్. ఎక్కువగా నానితే మనకి పిండి అనేది సాఫ్ట్‌గా అవుతుంది. అలాగే చపాతీలు కూడా బాగా మెత్తగా వస్తాయి, బాగా అరుగుతాయన్నమాట. తర్వాత మీకు ఇలా ఎంత సైజు కావాలనో అంత బాల్స్ని అయితే చేసేసుకొని ఇలా రుద్దేసుకొని పైన ఆయిల్ ఇలా వేసేసి మడిచి పక్కన పెట్టేసేయండి. అన్ని చపాతీలను ఇలా చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు రుద్దేసుకోండి. ఇలా రుద్దుకొని మనం కాల్చుకున్నాం అనుకోండి చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఎన్ని గంటలైనా చాలా స్మూత్గా ఉంటాయి. అలాగే మనం చపాతీలు కాల్చేటప్పుడు 5 సెకండ్స్ కంటే ఎక్కువసేపు ఎక్కడా కాల్చొద్దండి. ఇలా తిప్పి తిప్పి కాల్చుకున్నామంటే బాగా కాలుతాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. చూడండి ఇలా అన్ని చపాతీలను కాల్చేసుకోండి.